గుడ్ మార్నింగ్ గాయస్ ఈరోజు వచ్చేసి యూట్యూబ్లో వచ్చేసి మూడో పేమెంట్ అయితే మనకి తొందరలో రాబోతుంది. ఆ పేమెంట్ ఎంత వస్తుంది ఏమి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ నా యొక్క యూట్యూబ్ జర్నీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా నేనైతే మీకు ఈరోజు చెప్తాను. చూడండి, యూట్యూబ్ అనేది నేను 2024 సంవత్సరము అక్టోబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అక్టోబర్లో స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు వినాయక చవితి పండగలో వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. కొత్త ఛానల్ వెంకటేష్ అఫీషియల్ అనేటటువంటి ఒక ఛానల్. దాన్ని స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను ఫస్ట్ అగ్రికల్చర్ వీడియోస్ రైతుల దగ్గరికి పోయి వాళ్ళు ఎటువంటి పంటలు చేస్తున్నారు, ఏ విధమైనటువంటి వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తున్నారు, వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఏ రకాల మోడిఫికేషన్స్ తీసుకుంటారు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ దగ్గర నుంచి కావచ్చు, మెడికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి కావచ్చు, ఆ పంటలను ఏ విధంగా రక్షిస్తారు, ఏ విధంగా మార్కెట్లో సేల్ చేస్తారు, ఇటువంటి కొన్ని రకాల పంటలను అయితే నేను వీడియోస్ అయితే తీయడం జరిగింది. ఈ వీడియోస్ తీసినప్పుడు వచ్చి నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది. రైతుల వీడియోస్ తీసేటప్పుడే నాకు ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. దాదాపు 6 monthsలోనే నాకు ఈ వీడియో తీసే టైంలోనే ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అంటే మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ని మనం స్టార్ట్ చేసినప్పుడు 1 year లోపల, మనకి 1 year అంటే 1 సంవత్సరం లోపల ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 1 సంవత్సరం లోపల మనకి 1000 మంది సబ్స్క్రైబర్లు రావాలి. అదేవిధంగా 4000 గంటలు వాచ్ టైం రావాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 4000 గంటలు వాచ్ టైం అంటే 4000 గంటలు ప్రజలు మన యొక్క వీడియోస్ని చూడాలి. 4000 గంటలు మనకి వాచ్ టైం వచ్చింటేదా మన ఛానల్ మానిటైజ్ అవుతుంది. అది ఇమీడియట్ మానిటైజ్ అయితే కాదు మీరు అనుకున్న విధంగా. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్సు 4000 గంటలు వాచ్ టైం వచ్చిన తర్వాత మీకు అఫీషియల్గా ఒక మెయిల్ అయితే వస్తుంది యూట్యూబ్ నుంచి. మీ యొక్క మెయిల్ ఐడికి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని వస్తుంది. అప్పుడు మనము దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం దానికి అప్లై చేసుకున్నప్పుడు ఇమీడియట్ అవ్వదు, అది కూడా తర్వాత 24 hours టైం తీసుకుంటుంది. 24 hours టైం తీసుకున్న తర్వాత మీకు యాడ్సెన్స్ అకౌంట్ మీ అంటే అంతకుముందు మీ యొక్క ఛానల్లో మీరు చేసేటటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా జెన్యూన్గా ఉండాలి. అంటే వేరే వాళ్ళ యొక్క వీడియోలు తీసుకొని వచ్చి మీ ఛానల్లో మీరు అప్లోడ్ చేస్తే మీరు మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ కారు. అది రీయూస్డ్ కంటెంట్ అని వస్తుంది. ఒకవేళ సినిమాలు ఉంటాయి, ఫిలిమ్స్ని తీసుకొని వచ్చి డైరెక్ట్గా మీ ఛానల్లో మీరు అప్లోడ్ చేసి వాచ్ టైము సబ్స్క్రైబర్లు వచ్చితే మీకు దానికి కూడా డబ్బులు ఇవ్వరు. అది కూడా కాపీరైట్ క్లెయిమ్ కింద వస్తుంది. అవన్నీ మానిటైజేషన్ తీసుకోరు. మీరు సొంతంగా అంటే జెన్యూన్గా, ఇప్పుడు నేను నా యొక్క ఓన్ క్రియేటివిటీతో మాట్లాడుతున్నాను, వ్యూస్ తక్కువ రాని పర్వాలేదు, బట్ ఇది జెన్యూన్ కంటెంట్, ఓన్ క్రియేషన్ కాబట్టి ఇలాంటి వాటికైతే మనీ వస్తుంది. సో యూట్యూబ్ మానిటైజేషన్ అయితే నిలిచిపోతుంది. ఎవరైతే కరెక్ట్గా జెన్యూన్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి మానిటైజేషన్ అయితే అవుతుంది. మానిటైజేషన్ ఒక ముందు మనకి యాడ్సెన్స్ అనేది ఒకటి మనము అప్రూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాడ్సెన్స్ ఏమిటి అంటే మనకి యూట్యూబ్లో వచ్చిన మనీ ఏదైతే ఉందో డబ్బులు అదన్నీ కూడా మన బ్యాంక్ అకౌంట్కి రావాలంటే ఫస్ట్ మనకి యాడ్సెన్స్ అకౌంట్లోకి రావాలి. యూట్యూబ్కి బ్యాంక్ లాంటిది యాడ్సెన్స్ అకౌంట్లోకి మనీ వస్తేనే మనకి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి యాడ్సెన్స్ అకౌంట్ లేకపోతే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకునే ముందు ఒక వ్యక్తికి ఒకేసారి మాత్రమే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక విలేజ్లో ఉండే పర్సన్ని యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ పేరు, ఆ విలేజ్ అడ్రస్, పూర్తి డీటెయిల్స్ యాడ్సెన్స్ అయితే తీసుకుంటుంది. యాడ్సెన్స్లో మనం ఒక్కసారిగా తప్పుగా వివరాలు ఇచ్చినట్లయితే తిరిగి రెండవసారి మనం యాడ్సెన్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పని. యాడ్సెన్స్ అకౌంట్లో డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఒకసారి తప్పుడు డీటెయిల్స్ కన్నా మనం ప్రొవైడ్ చేస్తే ఆ వ్యక్తి రెండవసారి యాడ్సెన్స్ డీటెయిల్స్కి ఎలిజిబుల్ కారు. ఒకేసారి ఛాన్స్ ఇస్తారు యాడ్సెన్స్ వాళ్ళు. తర్వాత మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా యాడ్సెన్స్ డిస్అప్రూవ్డ్ అంటుంది. ఓకేనా? ఒకటి ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలి, మెయిల్ రావాలి, కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. యాడ్సెన్స్ అకౌంట్స్ క్రియేట్ చేసిన తర్వాత వితిన్ 24 hours లేకుంటే 12 business working daysలో యాడ్సెన్స్ అకౌంట్ అయితే అప్రూవల్ అవ్వాలి. యాడ్సెన్స్ అకౌంట్ అప్రూవల్ అయిన తర్వాత
మనకి ఇంకో కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాత మనకి $10 అవ్వాలి ఏంది మనం చేసేటటువంటి వీడియోస్. తర్వాత అప్పటి నుంచి మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు మనము వచ్చిండే 4000 గంటలు 1000 సబ్స్క్రైబర్స్కి ఎటువంటి మనీ అయితే రాదు. అది జస్ట్ ఓన్లీ కేవలం మనకి ఒక ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ తీసుకునేది అంతే. అది అంతవరకే. ఆ పైన చేసేటటువంటి వీడియోస్కే మనకి మనీ వస్తుంది. అంతకుముందు చేసిండే వీడియోస్కి అయితే మనకి మనీ రాదు. సో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క విధంగా యూట్యూబ్లో అయితే మనీ పే చేస్తారండి. అది వచ్చేసి కుకింగ్ ఛానల్కి ఒక 1000 వ్యూస్కి వచ్చేసి 15 నుంచి 20 రూపాయలు ఇస్తాడు. అదేవిధంగా అగ్రికల్చర్ ఛానల్కి 1000 వ్యూస్కి 10 నుంచి 15 ఇస్తాడు. టెక్నాలజీ ఛానల్కి 1000 వ్యూస్కి 50 నుంచి 100 రూపాయలు ఇస్తాడు. గేమింగ్ ఛానల్కి 25 నుంచి 35 ఇస్తాడు. బిజినెస్ వీడియోస్ ఉంటాయి. బిజినెస్ వీడియోస్కి వచ్చేసి 200 నుంచి 300 కూడా ఇస్తాడు. డివోషనల్ వీడియోస్కి వచ్చేసి 300 నుంచి 400 కూడా ఇస్తాడండి. అంటే కేటగిరీ నుంచి డిసైడ్ అవుతుంది 1000 వ్యూస్కి ఇంత వస్తుంది అని చెప్పేసి. ఆ విధంగా ఏ కేటగిరీకి మన వీడియోలు వస్తాయి అని మనం ముందుగానే సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోస్ని అయితే మనము అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి $10 అయితే ఖచ్చితంగా అవ్వాలి. $10 అంటే మినిమం మనకు 1,00,000 వ్యూస్ అన్న రావాలి. $10 అయిన తర్వాత మనకి యాడ్సెన్స్లో యూట్యూబ్ స్టూడియోలో వైటీ స్టూడియోలో $10 అయింది మీకు అని చూపిస్తుంది. $10 అయిన తర్వాత యాడ్సెన్స్లో మనకి ఒక మెయిల్ వస్తుంది. మీ యూట్యూబ్ అకౌంట్కి సంబంధించి $10 అమౌంట్ అయితే రెడీ అయింది. మీరు ఇప్పుడు మీ యొక్క పాన్ కార్డ్ని వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్పి ఒక మెయిల్ వస్తుంది. అప్పుడు మనము మన యొక్క పాన్ కార్డ్ని నీట్గా యాడ్సెన్స్లో ఫిల్ చేసి యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి డీటెయిల్స్ని అందులో ప్రొవైడ్ చేయాలి. అందులో ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి వితిన్ 2-3 వర్కింగ్ బిజినెస్ డేస్లో అప్రూవల్ మెయిల్ అయితే యాడ్సెన్స్ నుంచి వస్తుంది. ఒకసారి మీరు పాన్ కార్డులో ఉండేటటువంటి డీటెయిల్స్ తప్పుగా ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ టైం యాడ్సెన్స్ తీసుకోదు. ఆ యాడ్సెన్స్ అకౌంటు డీయాక్టివేట్ అవుతుంది. తర్వాత మీరు చాలా బాధపడవలసి వస్తుంది. కనీసము 2-3 నెలలైనా కూడా మీరు బాధపడవలసి వస్తుంది. యాడ్సెన్స్ అప్రూవ్ చేయదు. సో యాడ్సెన్స్ అకౌంట్లో ఎవరైనా డీటెయిల్స్ ఫిల్ చేయాలనుకుంటే కరెక్ట్గా ఉండేటటువంటి డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేయండి. తప్పుడు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే మాత్రము యూట్యూబ్ ఒక్కసారి చూసిందా మిమ్మల్ని స్పామ్లో పెడుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని వీడియోస్ చేసినా కూడా యూస్ ఉండదు. ఇదొకటి. ఇప్పుడు మనకి యాడ్సెన్స్ అకౌంటు $10 అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత $100 వరకు మనం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మనకి $100 వైటీ స్టూడియోలో రీచ్ అవుతామో, వైటీ స్టూడియోలో రీచ్ అయిన తర్వాత $100 మనకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది యాడ్సెన్స్ అకౌంటు. యాడ్సెన్స్ అకౌంట్లో మన యొక్క బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడు ఎంటర్ చేయడానికి మనకి అక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. $100 అయిన తర్వాత ఆ ఆప్షన్స్ మనం అక్కడ సేవ్ చేసిస్తే మనకి డైరెక్ట్గా ప్రతి నెల కూడా $100 రీచ్ అయిన తర్వాత 21వ తారీఖు నుంచి 26వ తారీఖు లోపల మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు అమౌంట్ వచ్చే ముందే 21వ తారీఖే మీకు మెయిల్ అయితే వస్తుంది. యువర్ రీసెంట్ పేమెంట్ వాజ్ సెంట్ అని చెప్పేసి యాడ్సెన్స్ అకౌంట్ నుంచి ఒక మెయిల్ అయితే వస్తుంది. 21కే వస్తుంది. ఎవ్రీ మంత్ 21కే వస్తుంది. కొన్ని గవర్నమెంట్ బ్యాంకులు ఉంటాయి. గవర్నమెంట్ బ్యాంకుల్లో వచ్చేసి మనకి కొంచెం లేటుగా అయితే అమౌంట్ రావడం జరుగుతుంది. నేషనలైజ్డ్ ప్రైవేట్ బ్యాంక్స్కి అయితే 22nd, 23rdకే వచ్చి మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది. సో ఈ విధంగా వచ్చినటువంటి అమౌంట్ ఈ విధంగా ఎవ్రీ మంత్ 10th మీ యొక్క యాడ్సెన్స్ అకౌంట్లో ఎన్ని డాలర్లు యాడ్ జమ అయినాయి అని చూపిస్తుంది. ఎవ్రీ మంత్ 21st అమౌంట్ అయితే మనకి క్రెడిట్ అవుతుంది. మనకి యూట్యూబ్లో వచ్చేసి అమౌంట్ ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారంటే ఎవ్రీ మంత్ వచ్చేసి 1st నుంచి 30th వరకు వచ్చిన డాలర్స్ని మాత్రమే కౌంట్ చేస్తారు ఎవ్రీ మంత్. ఇది యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ మొత్తం యొక్క ఫుల్ ప్రాసెస్ డీటెయిల్స్ ఇది. ఇంకా నా గురించి నేను చెప్పినట్లయితే థర్డ్ పేమెంట్ వచ్చేసి మనకి దాదాపుగా $100 పైన రీచ్ అయింది. 21st అయితే మనకి మెయిల్ వచ్చింది ఆల్రెడీ.
ఇంకా 26 లోపల అయితే అమౌంట్ అయితే వచ్చేస్తుంది. దాని గురించి చెప్దామని ఈ యొక్క చిన్న వీడియో. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి. చాలా చాలా మంచిది, శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. స్టార్ట్ చేసిన వాళ్ళు ఓపిక్గా వీడియోస్ చేయండి. ఓపిక్గా వీడియోస్ చేస్తే మీకు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ రేట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనమేం సమాజంలో ఒక పెద్ద ఫేమస్ అయినటువంటి వ్యక్తి కాదు. ఫేమస్ అయినటువంటి వ్యక్తి మనల్ని ఎవరు కూడా మనల్ని ప్రమోషన్ చేయరు. మీరు చిన్నోళ్ళు. ఇప్పుడు అదే మీరు ఒక 10 సంవత్సరాలు కష్టపడి వీడియోస్ ఇట్లా చేస్తూ ఉంటే జనాల్లోకి మీ వీడియోలు పోతాయి. మీరు ఎవరు అనేది తెలుస్తుంది. అందరూ కూడా యూట్యూబర్స్ అలాగ వచ్చిన వాళ్ళే. ఒక రోజులో 2 రోజుల్లో ఎవరు జనాలకి అందరికీ కూడా తెలిసిన వాళ్ళు కాదు. ఒక 10 సంవత్సరాలు యూట్యూబ్లో వీడియోస్ చేయండి. నెక్స్ట్ మీరు కూడా మంచి ఉన్నత స్థాయిలో యూట్యూబ్ ఛానల్ని నిర్వహించేటటువంటి ఒక ఓనర్ కావచ్చు. సో కష్టపడింది ఏది ఊరికే రాదు. కష్టపడితే మాత్రమే వస్తుంది ఫలితము. ఫలితం లేకుండా వచ్చేటటువంటి కష్టము శూన్యము. సో కష్టపడి వచ్చేటటువంటి ఫలితము అధికము. సో దీన్ని అందరూ కూడా మైండ్లో గుర్తుపెట్టుకొని ఓర్పుగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు తెలియనటువంటి యూట్యూబ్కి సంబంధించినటువంటి సందేహాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.